హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే కనపడుతుంది చూసారా? ఈ కుక్ టిన్ అనేది ట్రాన్స్పరెంట్‌గా అయితే మార్చేయొచ్చంట. అది కూడా ఒక డ్రైన్ పౌడర్ యూజ్ చేసి. ఇదైతే మన తోటి యూట్యూబర్లు అయితే చేశారన్నమాట. వాళ్ళకైతే పనిచేసింది. అసలు మారుద్దో లేదని మనమైతే చూద్దామట. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి క్రియేటర్స్ అండ్ దిస్ ఈజ్ మై అనదర్ వీడియో. ఇప్పుడైతే మనమైతే చేసి చూద్దాం అసలు ఇది ట్రాన్స్పరెంట్ అవుతుందో లేదో అని. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోద్దాం. దీన్ని ట్రాన్స్పరెంట్‌గా మార్చడానికి కోసం అయితే దీని మీద ఉన్న రుంగంతా అయితే మొత్తం తీసేయాలన్నమాట. దానికోసమైతే నేను గొరుక్కాయంతం అయితే తీసుకున్నాను. ఆ గొరుక్కాయంతంతో వాడైతే దీన్నైతే మొత్తం దీనికున్న కలర్ అంతా అయితే పోగొట్టేద్దామన్నమాట. పోగొట్టేస్తే అప్పుడైతే దీంట్లో అయితే సిల్వర్ అయితే ఉంటది కదా! సిల్వర్ కలర్ అయితే ఉంటది కదా! ఆ సిల్వర్ కలర్ అనేది ఈ డ్రైన్ పౌడర్‌లో ముంచి ఒక 2 అవర్స్ అయితే ఉంచేస్తే దీని అయితే ట్రాన్స్పరెంట్‌గా అయితే మారిపోద్దన్నమాట. ఇది మారుతుందో లేదో అయితే మనం చూద్దాం. వాళ్ళకైతే మారిపోయింది. మరి మనకు మారుద్దో లేదో అని దీని దగ్గరగా నేనైతే ఒక 10 సార్లు ట్రై చేశానన్నమాట. 10 సార్లు ఫెయిల్ అయింది. ఒక 10,000 ఆనందం కూడా తీరిపోయిందన్నమాట ఈ వీడియో పుణ్యం అంటూ. అందుకని చెప్పేసి ఇది 11 సారి ఇంక ఈ వీడియో అవ్వితేనే చేస్తాను లేకపోతే చేయనమాట. ఇంక ఇప్పుడైతే ఇలా ఉన్న కోక్ టిన్ అయితే మనమైతే ఇలాగైతే మార్చేసామన్నమాట. చూడండి మొత్తం చుడదెరగా ఉన్న కలర్ అంతా అయితే పోగొట్టేసామన్నమాట. ఇప్పుడు ఇలా కాపాడుతున్న ఈ టిన్‌కి అయితే మనమైతే ఒక ట్యాగ్ అయితే కట్టానన్నమాట. ట్యాగ్ ఎందుకంటే మేమైతే ఇప్పుడు ఒక స్టీలు బాక్స్ గిన్నెలు అయితే పెట్టబోతున్నాం. ఎందుకంటే గాజు బేకర్‌లో పెట్టి 10,000 అయితే ఆనందం అయితే తీరిపోయిందన్నమాట. దీనికి ఒక టన్ను స్కూల్ అనేది పెట్టి అలా గాల్లో అయితే తేలనివ్వాలి. 10 సార్ల తర్వాత ఈ ఎక్స్‌పెరిమెంట్ అయితే మరి చేస్తున్నామన్నమాట. 11 మరి సక్సెస్ అవుద్దో లేదనేది నాకైతే తెలియదు కానీ 10 సార్లు అయితే ఫెయిల్ అయిపోయింది. అందులో మా మిస్టేక్స్ ఎక్కువ కనపడాయన్నమాట. అందుకని చెప్పేసి అయితే ఇంక మరి దీన్ని ఈ పట్టు పర్ఫెక్ట్‌గా చేస్తున్నాం. ముందైతే వాటర్ అయితే వేసేసుకున్నాం. వాటర్ తర్వాత అయితే డ్రైన్ పౌడర్ అయితే వేసేసుకున్నాం. నేనైతే 2 డ్రైన్ పౌడర్లు అయితే వేస్తున్నానన్నమాట. ఒకటైతే సరిపోదని చెప్పేసి ఎందుకంటే 10 సార్లు చేసాం కదా! 10 సార్లు ఫెయిల్ అయింది కదా! ఇక్కడైతే చూడండి డ్రైన్ పౌడర్ వేగిన వాటర్‌లో రియాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే మటుకు గాజు గ్లాసులో అయితే చేయకండి. ఇలా స్టీల్ వీటిలో చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో పెట్టినా సరే అది గాల్లో ఏలాడాలన్నమాట. మనం లోపలికి పెడుతున్నాం కదా! గిన్నెలో అయినా సరే దేంట్లో మీరు ఎందులో చేసినా సరే అది గాల్లో అయితే ఏలాడాలి. దానికైతే ఇలాగ టన్న స్కూల్ ఏదైనా లేదా ఏదైనా ఊసముక్క అయితే గాల్లో తేలేలాగైతే ఇలా వదిలేయండి. దీన్ని ఇప్పుడైతే ఒక 35 నిమిషాలు అయితే అయిందన్నమాట. 35 నిమిషాలకైతే తయారవ్వలేదు కానీ కాకపోతే లోపలైతే రియాక్షన్ అయితే అవుతుందన్నమాట. ఇంకొక గంట అయితే ఉంచేద్దాం. గంట తర్వాత అయితే మనం ఏ విధంగా మారుద్దో మరి అయితే చూద్దామంటే దానికి ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మా ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి. మీకు అందులో ఏ వీడియో నచ్చిందో నచ్చిన వీడియోకి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్ కూడా. ఇప్పుడైతే గంట 35 నిమిషాలు అయితే అయిపోయిందన్నమాట. గంట 35 నిమిషాల తర్వాత అయితే మనం బయటకు అయితే ఇదైతే ట్రాన్స్పరెంట్గా అయితే మారిపోయింది. 11వ సారి అయితే ఫైనల్గా మేమైతే గెలిచామన్నమాట. ఎందుకంటే 10 సార్లు ఫెయిల్యూర్ 10లో ఒకసారి అయితే మటుకు 10,000 రూపాయలు నష్టం అయితే చూపించిందన్నమాట. ఎందుకంటే మేము బేకర్లో చేసాం గాజు బేకర్లోని. పైగా కోక్ టిన్ మూత కూడా తీయలేదన్నమాట పైన అయితేనే. దానివల్ల ఏంటంటే బ్లాస్ట్ అయిపోయి ఫోన్ మీద పడిపోయి మనుషుల మీద పడిపోయి మొత్తం చాలా రచ్చ అయితే అయిపోయిందన్నమాట మాకైతేనే. గంట 35 నిమిషాలు నానబెట్టిన కోక్ టిన్ అయితే ఫైనల్‌గా అయితే ట్రాన్స్పరెంట్ అయితే అయిపోయిందన్నమాట. ఇది ఎలాగుందంటే ఏదో కవర్ లాగా అయితే మారిపోయింది. ఎందుకంటే కోక్ టిన్ లోపల సిల్వర్ లోపల ఏదో కవర్ అయితే యూజ్ చేస్తారు కదా! ఆ కవర్ అనేది మొత్తం ఈ సిల్వర్ అనేది మొత్తం మన డ్రైన్ పౌడర్‌లో వేయడం వల్ల ఏంటంటే సిల్వర్ మొత్తం అయితే తినేసిందన్నమాట. సిల్వర్ అయితేనే. మనం ఆల్రెడీ హైడ్రోజన్ గ్యాస్ అయితే తయారు చేసాం కదా! అందులో సిల్వర్ కాయిల్ పేపర్ వేయగానే ఆ సిల్వర్ కాయిల్ పేపర్ అనేది కరిగిపోయి మనకి హైడ్రోజన్ గ్యాస్ అయితే ఎలాగొచ్చిందో ఇది అంతే సేమ్ దీనికి ఉన్న సిల్వర్ అంతా తినేసి ఫైనల్ ఇంకా పేపర్ అయితే ఉంటుంది కదా లోపల కవర్ అయితే ఆ కవర్ అయితే మిగిలిందన్నమాట. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీ ఓపెన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. Then get up, get dressed before work's off my list. What's left to do, just guess. It's you, my favorite, but I wanna taste you and feel you shake, raising an earthquake. Can't push the brakes when a rush hits. We're going in, we're going in. You give me body much. ఇక్కడైతే డిఫరెన్స్ అయితే చూడండి. నార్మల్ కోక్ టిన్ అయితే ట్రాన్స్పరెంట్గా చేస్తే ఈ విధంగా అయితే మారిందన్నమాట. దానికంటే ముందు అయితే థ్యాంక్స్ సో మచ్ బ్రదర్స్. నాకంటే ముందు చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ వీడియో మేము వాళ్ళని చూసి అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేసామన్నమాట. థ్యాంక్స్ సో మచ్. ఇంకా ఇక్కడైతే చూడండి పైన అంతా గట్టిగానే ఉంది. కాదు కవర్తో పట్టుకున్నప్పుడు మటుకైతే మనకైతే ఒక కవర్ అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఫైనల్గా అయితే మారిపోయింది. ఈ వీడియో అయితే అంతే మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టి అలా మీ ఓపెన్ కామెంట్ రూపాయలు తెలియజేయండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. బాయ్ బాయ్ గైస్.